నుంచి రక్షణ ఉంది. ఇక్కడ కులం చెప్తున్నానని చెప్పేసి అని ఎవరు కూడా ఆలోచించండి. ఎందుకంటే యేసుక్రీస్తు ఒకరికైనా దేవుడు, అందరికీ ప్రభు. కానీ ఈ మాట చెప్పాలంటే అనేకుల నుంచి కూడా చెప్పాలి, అనేకుల నుంచి కూడా కావాలి. కాబట్టి నా సాక్ష్యంలో నేను చెప్పుకోవడానికి ఇష్టపడుతూ వచ్చిన. నేను జన్మించింది హైందయ కుటుంబంలోనే. మా ఇంట్లో ఎలా ఉంటుందంటే ఇంత హైట్ ఉంటుంది, ఒకటే పటం, దానికి పూజ చేసి దాని ముందు ఏదైనా సరే, టిఫిన్ అయినా టీ అయినా సరే ఇంకేమైనా సరే మేము తినాలనుకుంటే దాని దగ్గర పెట్టి దానికి పూజ చేసిన తర్వాతే మేము తినాల్సింది. అది ఎంత టైం అయినా సరే పస్తులు ఉండాల్సింది. అలాంటి కుటుంబం నుంచి ముందుగా మా తండ్రి గారు రక్షింపబడ్డారు. మా తండ్రి తర్వాత మా అమ్మగారు, నాన్నమ్మ, ఆ రీతిగా మా తాతయ్య, మేము అలా రక్షింపబడుతూ వచ్చినాం. నేను ఏ రీతిగా రక్షింపబడినానంటే ముందుగా రక్షింపబడిన ముందుగా ఒక మాట చెప్తాను. మేము ముగ్గురము, మా తల్లిదండ్రులకి ముగ్గురం సంతానము. అందులో నేను మొదటి వాడిని, నా తర్వాత చెల్లి రూత్మెరీ, తర్వాత తమ్ముడు తిమోతి. అయితే నేనే ఎలా రక్షింపబడ్డాను అని అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను సండే స్కూల్కి వెళ్ళడం అలవాటే. మీరు అందరూ వెళ్తున్నారు కదా, అదేవిధంగా నేను కూడా సండే స్కూల్కి వెళ్ళేవాడిని. కానీ తెలిసేది కాదు, వాస్తవానికి నాకు అది తెలిసేది కాదు. అంటే సండే స్కూల్కి వెళ్తున్నాను, దేవుని వాటిని వింటున్నాను, కానీ తెలిసేది కాదు ఏం వింటున్నాను, ఏమి చూస్తున్నాను, అది ఏమి చేస్తున్నానని నాకు తెలిసేది కాదు. కానీ ఎట్లా గుడ్డిగా వెళ్తూ ఉన్నాను. కానీ ఒక దినాన్న ప్రవీణ యేసుక్రీస్తు వారి గురించి, శిలువ గురించి అందరికీ తెలుసు కదా, ఆ స్టోరీ చెప్తూ వచ్చినారు. ఆయన ఏ రీతిగా చనిపోయారు, ఎందుకు చనిపోతూ వచ్చినారు అని చెప్పేసి అని చెప్తూ వచ్చినారు. దానికి నేను ఆకర్షికున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఎట్లా అంటే యుద్ధానికి సంబంధించిన వారు. కానీ ప్రవీణ యేసుక్రీస్తు వారు నా గురించి వచ్చినారు, నా పాపాల గురించి మన్నించినారు, మళ్ళీ నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి తిరిగి లేచినారు. అది కొంత అవగాహన అనేది వచ్చింది. అప్పటి నుంచి కూడా నేను రెగ్యులర్గా, వాస్తవానికి చెప్పాలంటే నేను ఇంకా అప్పటికి రక్షింపబడలేదు, కాకపోతే ఈ మాటలు ఏమైనాయంటే నాకు తగిలాయి అన్నమాట, ఆలోచింపజేసే ఆ వయసులో. అయితే నేను అప్పటి నుంచి కూడా రెగ్యులర్గా అది సండే స్కూల్కి వెళ్తూ ఉండేవాడిని. సండే స్కూల్లో స్టోరీస్ కానీ సాంగ్స్ కానీ అవి అయితే